మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలు కోసం డిమాండ్ చేస్తూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన ఆశా వర్కర్లను పోలీసులు దాడి చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేడు కమిషనరేట్ కార్యాలయానికి వెళ్తున్న ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోర్టుకి వెళ్ళినాము. అక్కడ చాలా పోరాటం జరిగింది. మేము వినతి పత్రం ఇవ్వడానికని పోయినాము. అక్కడ ఏమంటే పోలీసులు ఎడతొరకటి పట్టి గుంజడము, లాఠీ చార్జ్ చేయడము, ఎడతొరకటి నూకేయడం జరిగింది. అందరూ స్పృహ తప్పి పడిపోయారు. మా అధ్యక్షురాలు కూడా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా స్పృహ తప్పి పడిపోయింది. ఆమె కూడా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకుపోయారు. 2-3 అక్కడ దెబ్బలు బాగా తగిలినాయి. అక్కడ చేసిన లాఠీ చార్జ్ పోలీసులను వెంటనే ఖండించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు 1800 మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం మాకు వెంటనే అమలు చేయాలి. మాకు పోలీసు వైఖరి ఖండించాలి. నిన్న జరిగిన దాని విషయం గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ పిఎస్సిలో కూడా మేము దాని గురించి నిరసన చేయడం జరుగుతుంది. ఇలా మేము ఆశాలం అందరం కోర్టుకి, కమిషనర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడానికి వెళ్ళాము. మా డిమాండ్లు ఏంటంటే ఆశాలకు ఫిక్స్డ్ 18,000 చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పని భారం తగ్గించాలి. ఒక ఆశ చనిపోతే ఇన్సూరెన్స్ 25 లక్షలు కల్పించాలి. ఆశాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఈ విషయాల గురించి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్తే ఆడవాళ్ళమని చూడకుండా పోలీసు వాళ్ళు మాపై లాఠీ చార్జ్ చేయడము, చీరలు లాగడము, మళ్ళీ లేడీస్ కానిస్టేబుల్ కాకుండా మగవాళ్ళే దాడి చేయడం జరిగింది. దానికి మాకు బాధ అనిపించింది చాలా. ఆశాలకు విలువ లేకుండా మాట్లాడారు. మళ్ళీ ఆశాలకు అసలు విలువనే ఇవ్వలేరు. అక్కడ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒక్కొక్కరిని లాక్కెళ్ళి మరీ వ్యాన్లలో వేయడము, ఆటోలలో వేయడము, మరీ ఎత్తుకపోయి మరీ లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మాకు దానికి బాధ కలిగి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.